Supreme Court orders fresh survey says no state can blockade a traditional elephant routes. అగైన్ ఈ పర్టికులర్ ఆర్టికల్ని కూడా మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఎన్విరాన్మెంట్ కింద అయితే చదువుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్లో మనకి ఎలిఫెంట్ కారిడార్స్ గురించి సుప్రీం కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్స్ గురించి అయితే చెప్తున్నారు. అయితే ఎలిఫెంట్స్ చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఈ ట్రెడిషనల్ రూట్స్ కానీ వాటిని మనం ఎలిఫెంట్ కారిడార్స్ అంటాం. వీటిని స్టేట్స్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ చేయకూడదు. ఎలిఫెంట్స్ ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి న్యాచురల్లీ మూవ్ అవుతాయి. దాని యొక్క న్యాచురల్ ల్యాండ్స్కేప్ అది. కాబట్టి స్టేట్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి వైల్డ్ లైఫ్ మూమెంట్స్కి అబ్స్టాకల్ కాకూడదు అనేది ఇక్కడ సుప్రీంకోర్టు ఎంఫసైజ్ చేసిన పాయింట్. అయితే అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నేషన్ వైడ్ సర్వే అయితే కండక్ట్ చేయాలి అని చెప్పి, ఈ ఎలిఫెంట్స్ యొక్క కారిడార్ యొక్క పరిస్థితిని చెక్ చేయాలి, వాటిపై ఉన్న ఈ అబ్స్ట్రక్షన్స్ని కానివ్వండి, బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. వైల్డ్ ఎలిఫెంట్స్కి కూడా ఈ కారిడార్స్లో ఈ ఫ్రీ ప్యాసేజ్ అనేది ఎన్షూర్ చేయడానికి కావాల్సిన నెసెసరీ స్టెప్స్ని అయితే తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే డైరెక్ట్ చేసింది. అయితే సెంటర్కి ఫ్రెష్ సర్వే మరియు కాంప్రహెన్సివ్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి కూడా కోర్ట్ అయితే తెలిపిందంట. ఇది మనకి న్యూస్. యాక్చువల్లీ మనం యూపీఎస్సీ పాయింట్లో ఎలిఫెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎలిఫెంట్ కారిడార్స్ కానివ్వండి, ఎలిఫెంట్ రిజర్వ్స్ కానివ్వండి, మనం యూపీఎస్సీలో చూస్తూ ఉంటాము యాక్చువల్లీ ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో. అయితే అసలు ఎలిఫెంట్ కారిడార్స్ అంటే ఏంటంటే ఎలిఫెంట్స్ అనేవి ఒక హ్యాబిటాట్ నుంచి మరో హ్యాబిటాట్కి వెళ్ళడానికి ట్రెడిషనల్లీ ఉపయోగించే రూట్స్. ఇప్పుడు మనకి అడవుల్లో అటు ఇటు దారి వెళ్తూ ఉంటాయి కదా, సో వాటిని మనం ఎలిఫెంట్ కారిడార్స్ అంటాం. ఇవి మనకి ఫారెస్ట్ ఏరియా కానీ, హ్యాబిటేట్స్లో కానీ, వాటర్ సోర్సెస్ లేదంటే డిఫరెంట్ ఎలిఫెంట్ పాపులేషన్స్ మధ్య ఒక మూమెంట్కి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఎలిఫెంట్ కారిడార్స్ అనేవి దే ఆర్ నాట్ నెసెసర్లీ కన్ఫైన్డ్ టు వన్ స్టేట్. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఇది ఆంధ్ర లేదంటే తెలంగాణ, ఇది తమిళనాడు అంతే. ఎలిఫెంట్స్కి ఏం తెలుసు? సో దే డజంట్ నో కదా. న్యాచురల్గా దే మూవ్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా. సో అందుకే ఒక స్టేట్ తన టెరిటరీని తన యొక్క టెరిటరీ యొక్క కారిడార్ని బ్లాక్ చేస్తే ఏమైపోతుంది, అది ఎలిఫెంట్స్ యొక్క న్యాచురల్ మూమెంట్కి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో కాబట్టి కోర్ట్ అనేది సుప్రీంకోర్ట్ స్ట్రాంగ్గా ఏం చెప్పింది, ఎలిఫెంట్ యొక్క కారిడార్స్లో ఈ అబ్స్టాకల్స్ కానీ బ్లాకేడ్స్ని కానీ ఈ స్టేట్ గవర్నమెంట్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్పి చెప్పింది. ముఖ్యంగా ఫైర్ బాల్స్ని, ఫైర్ టార్చెస్, స్పైక్స్ ఇలాంటి ఫిజికల్ బ్లాకేడ్స్ లాంటి మెథడ్స్ యూజ్ చేసి ఎలిఫెంట్స్ని డ్రైవ్ అవే చేయడం అనేవి వెరీ అన్యాక్సెప్టబుల్ అని చెప్పి కూడా కోర్ట్ తెలపడం జరిగింది. అయితే మనకి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా మనం ముఖ్యంగా చాలాసార్లు రిపీటెడ్గా ఈ ఇష్యూని మనం చూస్తూ ఉంటాము, రైట్. మన ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం వీటి గురించి మెన్షన్ చేశాము. అయితే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఎలిఫెంట్స్ అనేవి క్రాప్స్లో, విలేజెస్లో కనుక వచ్చిందనుకోండి, ఫార్మర్స్ ఏమనుకుంటారు, క్రాప్ డ్యామేజ్ చేస్తుంది, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తుంది, హ్యూమన్ సేఫ్టీలో కూడా కన్సర్న్స్ వస్తున్నాయి. సో దీంతో కొన్ని ఏరియాస్లో ఈ జనాలు ఏం చేస్తున్నారంటే ఈ ఎలిఫెంట్స్ని ఫైర్ చూపించో, అలా మేకులు లాంటివి పెట్టో, ఈ బ్లాకేడ్స్ లాంటివి పెట్టి ఇలాంటి మెథడ్స్ యూజ్ చేసి డైవర్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. కానీ కోర్ట్ ఏం చెప్పిందంటే కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్ అనేది దారిలో వచ్చే కారిడార్స్ని బ్లాక్ చేయడం కాదు. ఇన్స్టెడ్ దానికి మనం సైంటిఫికల్గా ఏం చేయగలుగుతాము, సేఫ్ ప్యాసేజెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, మనం హ్యాబిటేట్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో మనం ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చు అనే ఒక ఆలోచనపై ముందుకెళ్ళాలి. కానీ ఎలిఫెంట్స్ని ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయొద్దు అన్నది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన పాయింట్. అండ్ ఆల్సో ఎలిఫెంట్స్కి సంబంధించిన లీగల్ ప్రొటెక్షన్స్ కనుక మనం తీసుకుంటే ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది షెడ్యూల్ 1 స్పీషీస్. ఓకే, అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద. అంటే షెడ్యూల్ 1 స్పీషీస్ అంటే ఏంటంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ అనేది మనకి దొరుకుతుంది. అయితే మనకి ఈ ముఖ్యంగా ఈ ఎలిఫెంట్స్ అనేవి వల్నరబుల్ స్పీషీస్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి వెస్ట్ బెంగాల్లో ఈ ఎలిఫెంట్స్ని క్రాప్స్ నుంచి డ్రైవ్ అంటే పక్కకు తీసుకెళ్ళడానికి ఫైర్ బాల్స్ని, బర్నింగ్ రాడ్స్ని, స్పైక్స్ని అయితే వాడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ ఆర్టికల్లో అయితే చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఎర్లియర్గా ఇలాంటి ప్రాక్టీసెస్ని ప్రోహిబిట్ చేసిన విషయాన్ని కూడా అయితే మనకి ఆర్టికల్లో చెప్పారు. అయితే కరెంట్ కేసులో కోర్ట్ ఏం చెప్తుందంటే ఇలాంటి మెజర్స్ ఏవైతే ఎలిఫెంట్స్ని డైవర్ట్ చేయడానికి దానికి మంట బాంబ్స్ ఇలా పెడుతున్నారు,
ముళ్ళు లాంటివి గుచ్చుకోవడానికి మేకులు లాంటివి పెడుతున్నారు. ఇవన్నీ కూడా వెరీ బార్బారిక్ అండ్ ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు అయితే డిస్క్రైబ్ చేసింది. అయితే మనకి ఈ కారిడార్స్ అనేవి అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎలిఫెంట్స్కి లార్జ్ హోమ్ రేంజెస్ అనేవి అవసరం. ఒక ఫారెస్ట్ ప్యాచ్లో కనుక రిసోర్సెస్ కనుక తగ్గిపోయినాయి అనుకోండి, ఇంకో ఫారెస్ట్కి అవి మూవ్ అవుతాయి. అందుకే ఒక ఫారెస్ట్ నుంచి ఇంకొక ఫారెస్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, యాక్చువల్లీ మొత్తం ఫారెస్టే, మనం ఏం చేసాము మధ్యలో మన అవసరానికి రోడ్ వేసాం. ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, ఇక్కడున్న ఎలిఫెంట్స్ ఇక్కడ సమ్ ఫుడ్ అయిపోయిందో లేదంటే ఇక్కడ వాళ్ళకి రిలేట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏదైనా అవ్వచ్చు కదా. ఎలిఫెంట్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ మధ్యలో మనం మనుషులు వీటిని చంపడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ మూవ్ అయ్యే ప్లేస్ ఉంది కదా, సో దీన్నే మనం కారిడార్స్ అంటాం. ఎలిఫెంట్స్ మూవ్ అయ్యే ప్లేసెస్ని కారిడార్స్ అంటాం. ఓకే, ఈ కనెక్టివిటీ అనేది మెయింటైన్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారిడార్ కనుక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఎలిఫెంట్స్ యొక్క మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయింది, హ్యూమన్ సెటిల్మెంట్స్కి ఎంట్రీ పెరుగుతుంది, హ్యూమన్ ఎలిఫెంట్ యొక్క కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి, ఎలిఫెంట్ యొక్క పాపులేషన్ కూడా ఐసోలేట్ అయిపోతుంది. అందుకే ఇది కేవలం ఒక ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అయిన ప్రాబ్లం మాత్రమే కాదు, సెంటర్ స్టేట్కి రిలేషన్కి కూడా రిలవెంట్ అనే చెప్తున్నారు. ఎందుకంటే కోర్టు క్లియర్గా ఏం చెప్పింది, ఏ స్టేట్ కూడా ఈ ట్రెడిషనల్గా ఉన్న ఎలిఫెంట్ రూట్స్ని బ్లాక్ చేయకూడదు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ మూమెంట్ అనేది ఒక స్టేట్ పొలిటికల్ బౌండరీస్కి మాత్రమే లిమిటెడ్ కాదు. ఎలిఫెంట్ యొక్క కారిడార్ ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి ఎక్స్టెండ్ కావచ్చు. దీని మీద ఎటువంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ స్టేట్ గవర్నమెంట్ పెట్టొద్దు అని చెప్పి ముఖ్యంగా అయితే మనకి ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సో వైల్డ్ లైఫ్ ఇట్లాంటి మనం హ్యూమన్స్ ఇలాంటి సెటిల్మెంట్స్ కోసం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ కోసం మనం రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సెటిల్మెంట్స్ని మనం ఫారెస్ట్లో క్రియేట్ చేసుకోవడం వల్ల ఎలిఫెంట్స్ వాళ్ళ యొక్క హ్యాబిటేట్ని కోల్పోయి అయితే బయటకు వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో వాట్ షుడ్ వీ డూ యాజ్ ఏ హ్యుమానిటేరియన్ యాంగిల్, ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవి కూడా ఒక లైఫే కదా. సో వాట్ ఈజ్ యువర్ టేక్ అవే ఆన్ దీస్ మ్యాటర్? సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ప్లీజ్ కామెంట్. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So Supreme Court directed the center to conduct a nationwide survey of elephant corridors, and elephant corridors are important for the natural movement of wild elephant herds across the states. And the court emphasized that no state can block the traditional elephant pathways. So the construction of obstacles or the blockades in elephant corridors was strongly disapproved, and the Asian elephants are protected. And idi manaki a fact which you have to remember. So Schedule 1 species under Wildlife Protection Act, and the court also addressed the practices such as using the fireballs, muzzles and spikes to drive elephants. So important in the points of elephant corridors, habitat fragmentation, human elephant conflict, Wildlife Protection Act, and also in the points of interstate conservation.